అందరికీ నమస్తే. ఈరోజు మనం బెండకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము. చూడండి ఎంత బావుందో కర్రీ. అస్సలు గుజ్జుగా లేదు కదా! మరి ఇంకేంటి ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. బెండకాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తడి మొత్తం పోయేలాగా క్లాత్ తోటి తుడుచుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు బెండకాయలను తీసుకొని చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలని ఈక్వల్ సైజ్ పీసెస్‌లో కట్ చేసుకోండి. దానివల్ల కర్రీ అనేది చాలా ఈవెన్‌గా, టేస్టీగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా బెండకాయలన్నిటిని కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఈ కర్రీ అన్నంలో చాలా బావుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఇంకా బెండకాయ ముక్కలు వేసుకొని ఈ జీలకర్ర ఇంకా బెండకాయ ముక్కలు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను కర్రీ అనేది మొత్తం కుక్ చేయట్లేదు. కచ్చపక్కగా కుక్ చేయడం వల్ల మనకి ఐరన్ కూడా లాస్ అవ్వకుండా హెల్తీ వేలో కర్రీ రెడీ అవుతుంది. తర్వాత మనం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఉప్పు పసుపు పట్టేలాగా ముక్కలని కలుపుకుంటున్నాం. ఆనియన్స్ అనేవి బెండకాయ 50% కుక్ అయిన తర్వాతనే వేసుకుంటున్నాం. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా క్విక్గా రెడీ అవుతుందన్నమాట. అండ్ ఆనియన్స్ టెక్స్చర్ కూడా మాడిపోకుండా ఉంటుంది. ఒక్క ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక్క ఆనియన్ సరిపోతుంది ఈ బెండకాయల క్వాంటిటీకి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి, బెండకాయ మంచిగా మగ్గిన తర్వాత ధనియా పౌడర్, కారం, జీరా పౌడర్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం బెండకాయకి పట్టించాలి. అంతే, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.